తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. గోదావరికి ఎరుపు నీరు చేరిందంటే చాలు పులస కోసం వేట మొదలవుతూ ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు ఈ గోదావరి తీర ప్రాంతంలో ఈ ఎరుపు నీరు వచ్చిన తర్వాత పులస కోసం వేట మొదలెడుతూ ఉంటారు మత్స్యకారులు. పూర్తిగా ఇక్కడ పులస కోసం ఎక్కడ పులస లభించినా కానీ దాన్ని ధర మాత్రం వేలల్లో పలుకుతుందని చెప్పాలి. ఎక్కడి నుంచో ఈ పులస కోసం వస్తూ ఉంటారు మత్స్యకారులు. అంతేకాకుండా మత్స్యకారులు వేటలో ఒక్క పులస చేప పడిందంటే చాలు వారికి పండగనే చెప్పాలి. ఎందుకంటే పులస దాదాపు వేల సంఖ్యలో ధర అనేది వేల సంఖ్యలోనే ఉంటుందని చెప్పాలి. ఒక్క పులస పడితే చాలు వారి ఇంట అంతా కూడా సంతోషమని చెప్పాలి. ఎందుకంటే గోదావరికి వరద నీరు చేరినప్పుడు ఏదైతే ఇది ఎరుపు వాటర్ని చేరుతుంది కాబట్టి పులస అనేది వేరే దేశంలోంచి ఇలసగా వచ్చి ఇక్కడ పులసగా మారుతుంది. స్థానిక మత్స్యకారుడు ఉన్నాడో తనని అడిగి తెలుసుకుందాం. బాబాయ్ ఏంటి ఏమన్నా పడిందా పులస? ఇప్పుడే పడతాయండి. ఇప్పుడు పడితే అది అరకేజీ ఉంటండి 5,000 ఉంటుంది. అరకేజీ 5,000. కేజీ అయితే 10,000, 14,000, 20,000 దాకా ఉంటుందండి. అంటే పులస ఇలా పడిందంటే ఇంకా వచ్చేస్తారు వచ్చేస్తారండి. సంవత్సరంలో ప్రతిసారి ఉండదు ఇది పులస? ఉండదండి, ఒక్కో పని వస్తుందండి. ఒక్కో సంవత్సరం వస్తుందండి, ఒక్కో సంవత్సరం రాదండి పులస. అంటే పులసలో కూడా నకిలీ పులసలు ఉంటాయంట, అవి ఎలా గుర్తుపట్టాలి? ఉంటుందండి. శన చేప ఉంటుందండి, శన ఉన్నది, అది పెద్ద బాగోదు. గుడ్డి చేప ఉంటుందండి, అది బాగుంటుందండి. అది అరకేజీ ఉంటుందండి, ఇది కేజీ ఉంటుందండి. ఇది శన చేప అండి. అంటే పులస అని మీరు గుర్తుపడతారు, మీకు ఏంటంటే అలవాటు కాబట్టి. మా అలాంటి వాళ్ళకి తెలియదు పులస అనేది అసలు ఎలా గుర్తుపట్టాలి, దానికి ఎటువంటివి ఉంటాయి? ఎటువంటివి ఉంటాయండి, మామూలుగా ఉంటుందండి. అది పులుసు ఉంటుందండి, దగ్గర మిర్చిపోద్ది, పులుసు మెరుస్తుందండి. దాన్ని బట్టి శన ఉన్నది మాకు తెలిసిపోద్దండి. తెలిసిపోద్దండి. గుడి పనిచేస్తుందండి, అంత బాగోదండి. రుచి ఉన్నది, పెద్ద రుచి తగ్గుతుందండి. రుచి గుడి చేప ఉందనుకోండి, గుడి చేప అయితే కొంచెం రుచిగా ఉంటుంది మాకు. దాన్ని పులుసు తాగితే సరిపోద్దండి. ఇది వండడం కూడా డిఫరెంట్గా వండాలంటే ఎలా వండాలి? పులుసు పెట్టుకోవాలండి. దాన్ని పులుసు పెట్టుకుంటే అండి, చింతపండు పులుసు పెట్టుకుంటే అండి ఆ ముత్తలా ఉంటుందండి. ఎక్కడ చాలా బాగుంటుందండి. అంటే మరి మీరు ఇప్పుడు వేస్తున్నారు కదా, ఏమన్నా పడిందా ఈ రోజు? ఏమన్నా ఏం పడలేదండి. అంటే దానికి ఏమన్నా టైం ఉంటుందా, ఉదయం రాత్రి అయినా లేకపోతే ఎప్పుడన్నా పడవచ్చా? ఈ టైంలో పడుతుందండి. ఈ టైం పడుతుందండి. ఉదయాన్నే ఒక పరేమో అట్ల తడిన వేస్తారండి, అప్పుడు పడతాయంటే ఉదయాన్నే. అంటే మీకు ఒక పులస పడి అమ్మితే మీకు ఇంకా అసలు పండగేమో. పండుగ అంత ఊళ్ళు కట్టుకు తాగుతారు కదండి మరి, దానికోసం. ఓకే, ఇది పూర్తి స్థాయిలో కూడా పులస వేట అనేది మొదలైందని చెప్పాలి. నదిలో గోదావరికి ఓన్లీ ఇలా ఎరుపు నీరు వచ్చినప్పుడు, గోదావరికి వరద వచ్చినప్పుడు మాత్రమే ఇతర దేశాల నుంచి అది ఇలసగా ఉండి ఈ గోదావరికి వరద వచ్చి ఈ వరదలో పులసగా మారుతుంది. అంతేకాకుండా దీంట్లో కూడా కొన్ని నకిలీ పులసలు ఉంటాయి, కానీ దాన్ని గుర్తుపట్టుకొని చేసుకోవాలి. దాదాపు అరకేజీ చేప ఉందంటే అది దాదాపు 5,000 ధర పలుకుతుంది. దాదాపు దీని లక్షల్లో కూడా పులసలు ఉంటాయి. పూర్తి స్థాయిలో దీన్ని వండే విధానం కూడా వేరుగా ఉండాలి. పులస కోసం వేట అయితే మొదలైంది. ఇప్పటికొచ్చి ఇంకా పెద్ద స్థాయిలో పులసలు ఏం రానప్పటికీ కూడా మరికొన్ని రోజుల్లో పులసలు అనేవి కూడా భారీ స్థాయిలో ఈసారి వచ్చే అవకాశం ఉందని అయితే స్థానిక మత్స్యకారులు చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.